హలో జనని, హా, ఇంకెంతసేపు అవుతుంది? నీకోసం నేను వెయిట్ చేస్తున్నా. వస్తున్నా రాహుల్. ఇప్పుడే స్టార్ట్ అయ్యా. 10 నిమిషాలు నీ ముందుంటా. సరే, త్వరగా రా. అర్జెంటుగా మాట్లాడాలి, కలుద్దాం అని చెప్పి గంట నుండి వెయిట్ చేస్తున్నా. ఏమైందే? మాట్లాడాలని పిలిచి సైలెంట్గా ఉన్నావు. మార్నింగ్ మా డాడీ ఫోన్లో ఎవరితోనో మా అమ్మాయికి సంబంధం చూడమని చెప్తే విన్నాను. ఓ, మరేం చేద్దాం? అది అడగడానికి నిన్ను ఇక్కడికి రమ్మంది. అందులో ఏముంది చెప్పు. వెరీ సింపుల్. మన గురించి మా ఇంట్లో నేను చెప్తా, మీ ఇంట్లో నువ్వు చెప్పేసేయి. ఆ, మా డాడీ ఒప్పుకోరు. లవ్ అంటే అస్సలు నచ్చదు. చాలా స్ట్రిక్ట్. చిన్నప్పటి నుంచి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నన్ను పెంచారు. మరి లేచిపోదామా? అలా చేయడం నాకు నచ్చదు. ఇంట్లో చెప్పమంటే ఏం ఒప్పుకోరంటావు, లేచిపోదామంటే నాకు కుదరదంటావు. ఇంకేం చేస్తాం మరి? ఏమో, నువ్వే చెప్పు ఏం చేద్దామో. చేయడానికి ఇంకేం లేదు కానీ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. అవునా? అయితే నువ్వు నన్ను మర్చిపో. బాయ్. ఏయ్, ఎక్కడికే? నువ్వే చెప్పావు కదా ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అని. మర్చిపో. నువ్వు కూర్చోవే. ఇంకా నేనెందుకు? బా, మీ అమ్మాయిలతో ఏం మాట్లాడాలన్నా కష్టం కదే. అది ఏం మాట్లాడాలో తెలియకలా అన్నానే. ఫస్ట్ మేమే ప్రపోజ్ చేయాలి. ముందు మెసేజ్లు మేమే చేయాలి. ఇద్దరింట్లో చెప్పి పెళ్ళికి మేమే ఒప్పించాలి. ఒప్పుకుంటే పర్లా, ఒకవేళ తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. ఏమోరా, నువ్వేమైనా అనుకో. మా ఇంట్లో చెప్పే ధైర్యం అయితే నాకు లేదు. నువ్వే ఏదో చేయి. చేస్తాలే. ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్పింది. కొంచెం ఆలోచించుకోవడానికి నాకు టైం ఇవ్వు. నాకు తెలుసురా, నువ్వు ఏదో చేస్తావని. నీ వల్ల అవుతుంది. నేను కిస్ వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తాను. మా డాడీని ఒప్పించు. ఆ తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన కిస్ ఇస్తా. హే, ఎక్కడికే? వెళ్తాను. లేట్ అయింది. మళ్ళీ డాడీకి డౌట్ వస్తుంది. అంత డౌట్ ఉన్నప్పుడు ఈ జాబులకు పంపించడం ఎందుకో? ఇంట్లోనే పెట్టి బీరువాలో పెట్టి లాక్ వేసుకోవాల్సింది. ఏమైందిరా, ఈరోజు టెన్షన్ పడుతున్నట్టున్నావు? ఏం లేదు డాడీ, బాగానే ఉన్నాను. ఏంట్రా డల్గా ఉన్నావు? అంటే అది ఆఫీస్ వర్క్ వల్లనా? ఆ ప్రాజెక్ట్ డెడ్లైన్ లోపు సబ్మిట్ చేయాలని చెప్పారు. అందుకే. దానికి ఎందుకురా టెన్షన్ పడతావు? కూల్గా ఉండు. మంచి చాయ్ చేస్తా, మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది. నిన్న చెప్పిన దాని గురించి ఏదైనా ఆలోచించావా? నువ్వు నాకు చెప్పి ఒక్కరోజు కూడా అవ్వలేదు. కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు. ఆలోచించుకోవడానికి నీకు టైం ఉందేమో. మా డాడీ ఎప్పుడు ఎవరిని తీసుకొచ్చి ఓకే చేస్తారని నాకు భయంగా ఉంది. ఇప్పుడు మీ డాడీకి లవ్ అంటే ప్రాబ్లం కానీ నేను కాదు కదా. అసలు నువ్వెవరో కూడా తెలీదు. నువ్వెలా ప్రాబ్లం అవుతారా కదా? అదే మనకి బెనిఫిట్. బెనిఫిటా? నాకు అర్థం కాలేదు. ఏం చేయాలో నాకు అర్థమైంది. నువ్వు కూల్గా రిలాక్స్డ్గా ఉండు. ఏంట్రా అది? నాకు చెప్పు.
నీకు ప్రాబ్లం అవ్వదా? నేను చూసుకుంటా, డోంట్ వరీ. ఏమైంది ఊరికే అటు సైడ్ చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. మళ్ళీ లేట్ అయితే మీ డాడీకి డౌట్ వస్తుంది. ఓకే, నువ్వు జాగ్రత్త. హలో, మా అమ్మయ్య, మీరెవరు? హలో, ఏదో ప్రాజెక్ట్ అని టెన్షన్ పడినావు, సబ్మిట్ చేసావా? చేశాను డాడీ. జనని, హ్మ్? నీకు సంబంధం చూస్తున్నా. నీ మనసులో ఎవరైనా ఉంటే మర్చిపో. నాకు ఈ లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు. ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు? ఎవరన్నా లవ్ చేస్తున్నావా? అదేం లేదు డాడీ. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. నీకు సంబంధం చూస్తున్నా. నీ మనసులో ఎవరైనా ఉంటే మర్చిపో. మా డాడీ ఇలా అంటున్నారు, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అరే, ఫస్ట్ నువ్వు ఏడవడం ఆపు, నేను చూసుకుంటా. ఏం కాదని చెప్పానా? ఏమోరా, నాకు భయం అవుతుంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నాకు తెలుసు, నువ్వు బాధపడకే, నన్ను నమ్ము చాలు. ఏంటే కళ్ళెర్రగా ఉన్నాయి? నైట్ పడుకోలేదా? పట్టలేదు, భయంగా ఉందిరా. పిచ్చి, నేను చూసుకుంటానే, డోంట్ వరీ. ఏమోరా, మా డాడీ తర్వాత నాకన్నీ నువ్వే. నీ ప్లేస్లో వేరే వాళ్ళని అసలు ఇమాజిన్ చేసుకోలేను. జనని, నాకు ఇవాళ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, తర్వాత కలుద్దాం. ఇంకా కాసేపు ఉండొచ్చు కదరా? అర్జెంట్ రా, వెళ్ళాలి. తర్వాత కలుద్దాం కదా, పద. చెప్పరా. పాటిస్తాను, గుర్తుందా మామా? లొకేషన్ పంపిస్తా మచ్చా, వచ్చేసి. అవునా, ఓకే, వచ్చేస్తా. హాయ్ మామా, ఎన్ని డేస్ అవుతుందిరా నీతో కలిసాక. విన్న ఫ్రెండ్ రామ్ ఒక్కడికే తాగాలనిపించదు, అందుకే వచ్చిన. బ్రో నిజంగా తాగరా మీరు? తాగుతాను బ్రో. అది కాదు బ్రో నేను అనేది, బీర్ రామ్కి ఇలాంటివి. తాగేవాడిని వద్దనొద్దు, తాగని వాడిని అలవాటు చేయొద్దు, గుర్తుపెట్టుకో. చేర్స్. నిన్న పార్క్లో నీతో ఉన్న అమ్మాయి పేరు ఏంటి మచ్చా? జనని. పేర్లోనే అమ్మాయి కూడా బాగుంది. పెళ్ళెప్పుడు? వాళ్ళ నాన్నకి లవ్ అన్నా, లవ్ మ్యారేజెస్ అన్నా మంచి ఇంప్రెషన్ లేదురా. పెళ్ళే ఎలా అవుతుందో అని కొంచెం భయంగా ఉంది. నానేంట్రా ఒప్పుకునేది, లేపుకెళ్ళు, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు. వినరా, అలా చేయడం తనకిష్టం లేదురా. వాళ్ళ నాన్న మీద తను పెట్టుకున్న భయం కన్నా ఉన్న ప్రేమే ఎక్కువరా.
అలా చేయకుండా నన్నైనా వదిలేస్తుందేమో కానీ అలాంటి పనులు మాత్రం చేయను. విన్నావు కదరా రామ్, నీ కూడా మొన్న ఎవరో అమ్మాయి ఓకే చెప్పింది అన్నావు కదా, వెంటనే తనకి నువ్వు చెప్పింది అలా సింగిల్ ఉండి హ్యాపీగా ఉండు, లేకుంటే వీళ్ళ ఇబ్బందులు పడతావు. సొల్లాపే నువ్వు. హలో. నమస్తే సుదర్శన్ గారు, మీడియా ఓనర్ సూర్యారెడ్డిని మాట్లాడుతున్నా. నమస్తే సార్, చెప్పండి. ఈ విషయం ఫోన్లో కాకుండా డైరెక్ట్గానే మాట్లాడాల్సింది. ఓ చిన్న పని మీద బెంగళూరుకి వచ్చాను, ఇలా ఫోన్లో అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. అయ్యో పర్వాలేదు సార్, ఏంటో చెప్పండి. మా వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూసాడంట, పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటారని పట్టుబట్టు కూర్చున్నాడు. మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా ఇంటికి వాళ్ళు చేసుకుంటాం. మా అమ్మాయ్య? అవును సార్, మా ఇంట్లో కూడా అమ్మాయిలు లేరు, మీ కూతురు మా కూతురులా చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి. అలా ఏం లేదు సార్, మీరు ఫోన్ చేసి అడగడమే మా అమ్మాయి అదృష్టం. నాకు ఇష్టమే కానీ నా కూతురు కూడా మీ అబ్బాయిని చూసి నచ్చాలి కదా సార్. ఆల్రెడీ మా అబ్బాయి ఫోటో మీకు సెండ్ చేశాను, అది మీ అమ్మాయికి చూపించి తన అభిప్రాయం కనుక్కుని చెప్పండి. సరే సార్, ఓకే బాయ్. ఓకే సార్. నువ్వు చాలా లక్కీరా. ఇప్పుడే మీడియా ఓనర్ సూర్యారెడ్డి గారు కాల్ చేసి వాళ్ళ అబ్బాయికి నేను అడిగారు, ఫోటో కూడా పంపించారు. చూడు, బాగున్నాడు కదా. నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న. ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవాలి కదా. మళ్ళీ ఇలాంటి మంచి సంబంధం వస్తుందో లేదు, పైగా వాళ్ళే కాల్ చేసి నేను అడిగాను. అది కాదు నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అలా అనకురా, ఆ అబ్బాయి నాకు నచ్చాడు. నువ్వు ఆ ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉంటావని నాకు నమ్మకం ఉంది. నా మాట విను, ఓకే చెప్తాను. ఇప్పుడే కాల్ చేస్తా. హలో అల్లుడు గారు. అదేంటి అల్లుడు గారు అలా అడుగుతున్నారు, తీసుకెళ్ళండి. సరే. అమ్మా జనని, నాన్న, అల్లుడు గారు షాపింగ్ వెళ్తున్నాడంట, తనతో పాటు నువ్వు వెళ్ళు. అది కాదు నాన్న, పెళ్ళికి ముందే వెళ్తే బయట ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఎవరేమనుకుంటే నాకేంటమ్మా, పర్వాలేదు నువ్వు వెళ్ళు. అది కాదు నాన్న. తను 5 నిమిషాల్లో వస్తాడంట, నువ్వు అంత లోపల ఫ్రెష్ అప్ అయ్యరా పో. హాయ్ మావయ్య. కూర్చోమ్మా. నాన్న కూర్చో. అల్లుడు గారు జాగ్రత్త. అలాగే మావయ్య. థ్యాంక్ యూ రాహుల్. మేము లవ్ చేసుకుంటున్నాం, మాకు పెళ్లి చేయండి అంటే మీ డాడీ ఒప్పుకోడు. అదే మన గురించి మా ఇంట్లో చెప్పి మా డాడీ చేత అడిగిస్తే అరేంజ్డ్ మ్యారేజ్ లాగా అవుతుంది కదా. అప్పుడు మన పెళ్ళికి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది, మీ డాడీకి డౌట్ రాదు. మా డాడీ నీ ఫోటో చూపించినప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. థ్యాంక్ యూ, ఇదంతా నీ వల్లే. మీ డాడీ నొప్పిస్తే కిస్ ఇస్తానన్నావు, పెళ్ళయ్యాక నువ్వు అడగకున్నా ఇస్తాలే. ప్లీజ్ రాహుల్, త్వరగా నువ్వే ఏదో ఒకటి చేయాలి. లొకేషన్ పంపిస్తా, వచ్చేసి.
రాహుల్. అంకుల్ అంకుల్ మీరేంటి ఇక్కడ? ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఇక్కడ వద్దు అంకుల్, కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాలు అంతే. నీ గురించి మా అమ్మ గురించి కొంచెం మాట్లాడు. అంకుల్ ఇక్కడ వద్దు అంకుల్, కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు కూల్గా ఉండు. నేను ఇక్కడ గొడవ చేయడానికి రాలేదు, సరేనా? ఎవరో మీ ఇద్దరు గురించి కాల్ చేసి చెప్తే నేను ఫాలో అయ్యాను. మీడియాలో జాబ్, కారు ఉందంటే బాగా సంపాదిస్తున్నట్టు. నైట్ మీ ఫ్రెండ్స్ తాగుతుంటే నువ్వు మాత్రం కూల్ డ్రింక్ తాగుతున్నావు. అక్కడే అర్థమైంది నీకు తాగే అలవట్లేదని. నైట్ మొత్తం ఆలోచిస్తే నీ గురించి ఒక్క నెగిటివ్ కూడా నాకు కనపడలేదు. నా కూతురు నీతో ఉంటే హ్యాపీగా ఉంటుందనిపించింది. అందుకే మీ ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ గురించి తెలుసుకొని మాట్లాడదామని వచ్చింది. అంకుల్ ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? రే అక్కడేం చూస్తావు, ఇట్రా. ఎవరు మామ అమ్మాయి? గర్ల్ ఫ్రెండ్. మరి ఎప్పుడు చెప్పలేదు? నువ్వు ఎప్పుడు అడగలేదు, నేను చెప్పలేదు. పార్టీ లేదారా? పార్టీయా? ముందు నాకు ఒక హెల్ప్ చేయి. హెల్ప్? పార్టీ తర్వాత ఇస్తా. నేనేం హెల్ప్ చేస్తా? చెప్తా. హలో సుదర్శన్ గారు, మీ అమ్మాయి లవ్వన ఒకటితో తిరుగుతుంది. మీ మంచి కోరుకునేవాడిని. మీకు కాల్ చేసింది నా ఫ్రెండ్, వాడి చేత నేనే కాల్ చేయించా. ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్. వాడితో కాల్ చేస్తే మీరు నన్ను చూసి నేను ఎలా ఉన్నానని ఒక కంక్లూజన్కి వస్తారనుకున్నా. తర్వాత మా నాన్నతో కాల్ చేయించి మీతో సంబంధం మాట్లాడాలనుకున్నా. కానీ మీరు ఇలా ఆఫీస్ వరకు నైట్ నా ఫ్రెండ్స్తో తాగేంత వరకు ఇలా ఫాలో చేస్తారని నేను అనుకోలేదు అంకుల్. ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్. కూతురు కదా, భయము బాధ్యత. అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్, సైలెంట్గా ఉన్నారు? నేను నిన్ను ఫాలో అవుతానని తెలిసే నా దగ్గర మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి యాక్ట్ చేసావనిపిస్తుంది. ఇంప్రెషన్ కోసమే అయితే నేను అసలు మా ఫ్రెండ్ చేత కాల్ చేయించిన విషయం మీకు చెప్పకపోయేవాడిని, మీకు కూడా తెలియకపోయేది. నేను చూసి కన్క్లూషన్కి వచ్చాక మీ పేరెంట్స్తో కాల్ చేపిస్తే నేను ఒప్పుకుంటాను ఎలా అనుకున్నావు? నమ్మకం. జనని సంతోషంగా ఉంచాలనుకున్న మీ బాధ్యత, ఒకవేళ తను సంతోషంగా లేకపోతే ఎలా అన్న మీ భయం, ఈ రెండిటి వల్లే అంకుల్. జనని చిన్నప్పుడే తన మదర్ని కోల్పోయినా కూడా మీరు ఇంకో పెళ్లి చేసుకోకుండా తనని చాలా పద్ధతిగా పెంచారు. అయినా ఆ పిచ్చిదేమో దాన్ని చూసి రూల్స్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పేసి మీ మీద నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకుంది. మాటలు బాగా నేర్చుకున్నావు, తెలివైనోడివే. నువ్వు అనుకున్నట్టే మీ డాడీతో కాల్ చేయించు. నాకేమీ తెలియనట్టు ఓకే చెప్పు. అరేంజ్ మ్యారేజ్ లాగా చేద్దాం. ఎందుకు అంకుల్? తనకి మీకు తెలిసిందన్న విషయం చెప్దాం అంకుల్. తనకి మీ మీద ఎలాగో ఆ నెగిటివ్ ఒపీనియన్ ఉంది, అది పోతుంది కదా అంకుల్. వద్దు, నా లవ్ని మా డాడీకి తెలియకుండా అరేంజ్ మ్యారేజ్లో చేశామనే సర్ప్రైజ్తోనే తన్ని ఉంచుదాం. ఇంకా ఇంప్రెషన్ అంటావా? నా కూతురు నా గురించి ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. తను హ్యాపీగా ఉంటే నాకు అది చాలు. అలా కాదు అంకుల్, తనకు మీరు ఒప్పుకున్నారని తెలిస్తే తన దృష్టిలో మీరు హీరో అవుతారు. వద్దు, హీరోలా నువ్వే ఉండు. తనకు నేను తండ్రిగా మాత్రమే ఉంటా. అంకుల్ మీకు ఇంకో నిజం చెప్పాలి. మీరు అనుకున్నట్టుగా నేను మీడియాలో జాబ్ చేయట్లేదు. మీడియా ఓనర్ సూర్యారెడ్డి వన్ అండ్ ఓన్లీ సన్ నేను. నువ్వు అనుకున్నట్టు ఇదంతా నా వల్ల కాదు జన, మీ నాన్న వల్ల. హీ ఈజ్ ద ట్రూ హీరో.